సినీ నటి ఆశురెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఆశురెడ్డి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిసిఎస్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ పోలీసులకు సమర్పించారు. దీంతో వాటిపై దృష్టి పెట్టిన పోలీసులు ఆధారాలు పరిశీలిస్తున్నారు. ఆశురెడ్డితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు త్వరలో నోటీసులు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక అంతకు ముందు బాధితుడు ధర్మేంద్రకు ఆశురెడ్డి ఒక వాయిస్ మెసేజ్ పంపించారు. అందులో పెద్ద మనుషుల మధ్య మాట్లాడుకుందామని, తన తరపున వేణుస్వామి, సీరియల్ నటి ప్రవీణ అక్క వస్తారని పేర్కొంది. ఈ వ్యవహారంలోకి తన తల్లిని అక్కని లాగొద్దని, ఇద్దరమే మాట్లాడుకుందామంటూ పేర్కొంది. మే వరకు సమయం ఇస్తే 1,50,00,000 ఇచ్చేస్తానన్న ఆశురెడ్డి లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత మిగిలిన డబ్బులు ఇస్తానని ఆడియో క్లిప్ లో తెలిపింది. లేదు కుదరదు అంటే వేధింపుల కేసు పెడతానంటూ బెదిరించింది ఆశురెడ్డి. నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావు అని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది. మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క, వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది. మరోవైపు తనపై నమోదైన భారీ ఆర్థిక మోసం కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఆశురెడ్డి. తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. తన వివరణ తీసుకోకుండా పోలీసులు కేసు నమోదు చేశారంటూ ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. కనీసం తన వివరణ తీసుకోకుండానే పోలీసులు ఏకపక్షంగా కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. కావాలని తన పరువు దెబ్బతీయడానికి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ఆమె వాదిస్తున్నారు. ఈ కేసు విచారణపై తక్షణమే స్టే విధించాలని, పోలీసుల తదుపరి విచారణలను అడ్డుకోవాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. లండన్లో ఉండే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను పెళ్లి పేరుతో ఎరవేసి విడతల వారీగా సుమారు 9.35 కోట్లు వసూలు చేశారనే ఫిర్యాదుతో సిసిఎస్ పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. ఈ లావాదేవీలకు సంబంధించి పోలీసులు ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలను పరిశీలిస్తున్నారు. ఈ క్వాష్ పిటిషన్ త్వరలోనే హైకోర్టు విచారణకు రానుంది. హైకోర్టు ఇచ్చే తీర్పు ఆశురెడ్డి భవిష్యత్తును నిర్ణయించనుంది.